హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఇప్పుడు హైదరాబాద్లో మనం హైదరాబాద్లో బోడుప్పల్ ఉన్నాం. బోడుప్పల్ మున్సిపాలిటీ రామరెడ్డి నగర్. దీని సర్వే నెంబర్ వచ్చేసి 114A వస్తుంది. ఈ స్టోరీ ఎందుకు చేస్తున్నామంటే పల్లా మోడల్ స్కూల్ ఇది. ఈ పల్లా మోడల్ స్కూల్ ఏంటంటే వైర్ల కింద ఐఎన్టీఎస్ వైర్ల కింద ఈ రోడ్డు కబ్జా అయింది. ఇది సేమ్ రోడ్, అవతలది కూడా రోడ్ ఉంటుంది, ఇటు కూడా రోడ్ ఉంటుంది. గతంలో ఇది ఎన్నోసార్లు పేపర్కి వచ్చినా కానీ, ఏ ఛానల్ వచ్చినా కానీ, ఏ సోషల్ వచ్చినా కానీ ఏ నాయకుడు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మన దృష్టికి వచ్చింది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు హైడ్రా అని ఒక స్టార్ట్ అయింది. రంగనాథ్ కమిషనర్ గారు మరి ఈ వైర్ల కింద అదే ప్రకారం 12 ఏళ్ల క్రితము రోడ్ కబ్జా అయింది ఒక స్కూల్ది. అది హైడ్రా వాళ్ళు, ఆ ఖాళీ వాళ్ళందరూ వాళ్ళు అక్కడ హైడ్రా వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 12-13 ఏళ్ళ తర్వాత అక్కడ రోడ్డు మొత్తం గుల్లగొట్టు జరిగింది హైడ్రా వాళ్ళే. నేనేమంటున్నా అంటే, ఈరోజు ఇదే బోడుప్పల ఈ పల్లమడ స్కూల్ ఇది కబ్జా జరిగింది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా ఇప్పటి వరకు. ఇది 40 ఫీట్ రోడ్ది, 40 ఫీట్ల రోడ్. ఇది రోడ్డు పెట్టండి, ఇది 40 ఫీట్ల రోడ్డు. గతంలో కూడా ఈ స్కూల్ విషయంలో కూడా పర్మిషన్ లేకపోతే గుల్లగొట్టుడు జరిగింది 2 సార్లు. అయినా కానీ బడబడ నాయకులు ఎన్నుకొని నడిపిస్తారు. మరి ఇట్లాంటి దానికి హైడ్రా పని చేయదా అంటే, ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేనోళ్ళకి ఒక న్యాయం అని మన గతంలో కూడా అన్నాం కూడా ఎన్నోసార్లు. ఉన్నోళ్ళకో న్యాయము, లేనోళ్ళకి ఒక న్యాయం జరిగింది, జరుగుతుంది కూడా, అదే అవుతుంది ఇక్కడ కూడా. మరి పల్లెమాడ స్కూల్ ఈ వైర్లు అనేది చాలా డేంజరు. ఏమైనా ప్రాబ్లం అయితే, పిల్లలకైనా ఎఫెక్ట్ అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? 1000 మంది పిల్లలు స్టూడెంట్స్ వస్తారు స్కూల్కు. ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్ కింద పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది పేరెంట్స్కి అర్థం కావాలి, స్కూల్కి అర్థం కావాలి, పిల్లలకి అర్థం కావాలి, మరి స్కూలు కూడా యజమానికి కూడా అర్థం కావాలి. కావున దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ఇట్లాంటి వైర్ల కింద స్కూల్ పక్కన ఉన్నప్పుడు వీళ్ళకు విద్యాశాఖ ఎలా ఇస్తుంది పర్మిషన్? విద్యాశాఖ కూడా ఎలా ఇస్తుంది పర్మిషన్ అనేది అడుగుతూ జరుగుతుంది కేకే ద్వారా. మరి గతంలో కూడా చాలాసార్లు పేపర్కి వచ్చిందని కూడా మన ఇంట్లో జరిగింది. ఎన్నోసార్లు కూడా సోషల్ మీడియా వచ్చింది, టీవీలో కూడా చూపెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి దీనిపైన చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి, రంగనాథ్ సార్ ఇది విషయం, ఇక్కడ ఇది కబ్జా జరిగింది. ఇటు రోడ్ ఉంటుంది, అటు రోడ్ ఉంటుంది, అక్కడ లాస్ట్ పెట్టండి, అటు రోడ్ ఉంటుంది. ఇది 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్ లాస్ట్ దాకా ఏం లేదన్నా కానీ ఒక 1000-1500 జాగా కబ్జా జరిగింది. మరి ఇట్లాంటి వైర్ల కింద కబ్జా చేస్తే మరి ఎవరు పట్టించుకోరా అని అడుగు జరుగుతుంది. దీనిపైన ఇదే హైడ్రా ఎంక్వైరీ చేసి ఇది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి చెప్పడం జరుగుతుంది. మా కేకే చెప్తున్న సర్వే నెంబర్ వచ్చేసి 114A. ఇది బోడుప్పల అంటారు, బోడుప్పల ఇది పల్లమడ స్కూలు. మీకు మెయిన్ ఇంటర్వ్యూ చూపించడం జరుగుతుంది. మీరు అట్లా చూపిస్తా, పది ఒక్క చూస్తున్నాను. థ్యాంక్ యూ. చూసాం కదా పల్లె మోడల్ ఎంట్రీ. ఇది ఎంట్రీ అంటారు, ఎంట్రీ మెయిన్ గేట్. ఇది ఈ మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్ళాలి. ఇంత మనం అవుట్ సైడ్ చూపెట్టాం, రోడ్డు కబ్జా చూపెట్టాం కదా, ఇది మెయిన్ ఎంట్రీ. ఈ మెయిన్ ఎంట్రీ నుండి లోపలికి వెళ్ళాలి. ఆ వైర్ల కిందనే ఇది ఉంటుంది, రోడ్ కబ్జా అయింది. మీకు అవతలది కూడా చూపిస్తూ జరుగుతుంది. అవుట్ సైడ్ వెళ్దాం. ఇది మన అవుట్ సైడ్ చూపెట్టినాం ఇంకో సైడు. ఇది పల్లె మోడల్ స్కూలు ఇంకో గేట్. ఇది అంటే 2 గేట్లు అన్నట్టు. ఇది వైర్ల కింద అటో రోడ్ ఇటో రోడ్ 2 సైడ్ల అది కబ్జా చేస్తూ జరిగింది అన్నట్టు. వైర్ల కింద, వైర్ల కింద దీనికి హైడ్రా పని చేయదని అడుగుతుంది.